విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటిష్ట ఏర్పాట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియ. ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఫలితాల ప్రకటన. క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థులు. ఘోర పరాజయం పొందిన వైసీపీ. అఖండ మెజార్టీతో చారిత్రాత్మక విజయం టీడీపీ సొంతమన్న ఎమ్మెల్యేలు. సంబరాల్లో తేలిన శ్రేణులు. కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. రీపోలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కేఏ పాల్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీలో పటిష్ట భద్రత. 3 అంచెల వలయంలో ఉదయం 8:30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల పార్టీల ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది అందరి మధ్యలో ఓట్ల లెక్కింపు మొదటి దశలో కాస్త నెమ్మదిగా సాగింది. తొలి దశ నుండి కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీని చూపిస్తూ విజయబాటలో పయనించారు. కానీ విని ఎరుగని రీతిలో 15 అసెంబ్లీ స్థానాలకు 13 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. పాడేరు వరకు 2 స్థానాలు మాత్రమే వైసీపీ ఖాతాలో చేరగా సిబ్బంది దాదాపు 20 రౌండ్లు విశాఖ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల ఓట్లను లెక్కించారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన లెక్కింపు ప్రక్రియలో కూటమి అభ్యర్థులే విజయం వైపు ముందంజలో ఉన్నారు. లాటరీ చేస్తారు. ఇందులో తీసి ఏ 2 వచ్చా 2 జస్ట్ మేము ఒకసారి విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవ్వకముందు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసిల్మెట జంక్షన్ లో గల శ్రీ సంపత్ వినాయక ఆలయంలో శ్రీభరత్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అక్కడున్న భక్తులకు అభివాదం చేస్తూ భగవంతుని ఆశీస్సులు విశాఖపై, రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థించామని తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంశీ మాట్లాడుతూ తనపైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన నమ్మకంతో అఖండ మెజార్టీని అందించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ క్లోజ్ అయిపోద్ది, దాన్ని మూసివేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అటు జనసేనలోకో కాంగ్రెస్ పార్టీ గెలిపోతారు తప్ప ఇలాంటి మూర్ఖుల పక్క నుండి జీవితాలు పాడు చేసుకుని ఎవరు కూడా ఉండరని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను డే 1లో చెప్పా, ఇలాంటి అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి. దరిద్రమైన పరిపాలన రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఇంకోటి చేయలేదు. తిరుపతిలో పైన ఉన్నాయన కింద ఉన్నాయన దోచుకోవడమే, ఇక్కడ ఏరియాగా కొనిపెట్టి దోచుకోవడం తప్ప ఇంకేమీ చేయట్లేదు ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయి ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ప్రజలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఎంతో అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని నమ్మి ఇంత గొప్ప విజయాన్ని అందించారు. కాబట్టి వీళ్ళకి ఇంకా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతని తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా అద్భుతమైన పరిపాలన అందించబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో అన్నీ తుడిచిపెట్టుకుపోతుంది. పార్టీని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు. కాబట్టి నమ్మకాన్ని ఎవరు వమ్ము చేసినా కూడా, ఎవరికి అన్యాయం చేసినా కూడా ఇలాంటి తీర్పే వస్తుందని చెప్పడం జరిగింది గతంలో. మరి అలాంటి తీర్పే ప్రజలు కూడా ఇచ్చారు. కొన్ని శక్తుల్ని, ముఖ్యంగా ఒక ముగ్గురు ముద్దు పేర్లు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకటి కామరాజు, ఒకటి కాటరాజు, ఒకటి భట్టరాజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇటు ఏయుని, విశాఖపట్నంలో ఖాళీ సైట్లని సర్వనాశనం చేశారు. వాళ్ళ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంది. డబ్బులతోనే ఓట్లు కొనవచ్చు, డబ్బులతోనే రాజకీయం చేయొచ్చు అంటే వాటికి ఎలాంటి తీర్పు చెప్పారో ప్రజలు మీరు చూశారు. జీవితం అలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండకూడదు. ఇలాంటి ఎదవల రాజకీయంలో ఉంటే వ్యవస్థలు పాడైపోతాయి, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పేసి వాళ్ళ ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. 70,000తో ఓడిపోతాడు ఎంఈవి సత్యనారాయణ అని చెప్పా, అదే ఓటుతో ఓడిపోయాడు. ఇవాళ ఒక ఓటు కూడా తేడా రాలేదు, అదే ఓటుతో ఓడిపోయాడు. జీవితంలో రాజకీయం ఎప్పుడు గెలవడు, మరో జన్మెత్తినా ఆ వ్యక్తి గెలవడని కూడా మీకు తెలియజేస్తాను. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అపూర్వ మెజార్టీతో తమను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే గణబాబు. కౌంటింగ్ అనంతరం అధికారుల నుండి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించిన అనంతరం ఆసిల్మెట్లో సంపద వినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఏయూ మీడియా సెంటర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలిపారు. కానీ విని ఎరుగని రీతిలో చారిత్రాత్మక విజయాన్ని కూటమి అభ్యర్థులకు అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం అల్లకల్లోలమైందని, టీడీపీ తప్ప మరే పార్టీ సరిదిద్దే అవకాశం లేదని ప్రజలు 100% విశ్వసించడం వల్లే ఇంతటి భారీ మెజార్టీ కూటమికి సొంతమైందన్నారు. విశాఖలో విపరీతమైన ఎండలో నిల్చొని ఓటుకి వినియోగించుకున్నటువంటి తీరు చూసాం. ఎప్పుడూ జరగలేనటువంటి పర్సంటేజ్ ఆఫ్ పోల్ చూసాం. ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు కూడా గతంలో ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి సొంత ఖర్చులపై వచ్చి ఓటు వేసుకున్నటువంటి విధానం కూడా ఇప్పుడు చూసుకున్నాం. అంటే ఒక అహంకారి, ఒక అసమర్థ పాలనకి, ఒక అవినీతి పాలనకి చరమగీతం పాడాలని అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టుగా ఫలితాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితి అంతా చక్కదిద్దాలంటే ఒకవైపు సమర్థత, అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ అనుభవం ఈరోజు అవసరం అని చెప్పి ప్రజలు భావించి మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో విశాఖ పశ్చిమ కేవలం 150,000 మాత్రమే పోలేనటువంటి చాలా చిన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు సుమారు 60.5% ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు వేయటం జరిగింది. 36,000 ఓట్ల మెజారిటీని ఇవ్వడం జరిగింది. మాకు బాధ్యతలు పెంచే విధంగా ఈ ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా మరి మాకొక పాఠాలుగా రాబోయే కాలంలో ప్రజలకు ఏం కావాలనుకుంటున్నారు,
ఏం కోరుకుంటున్నారు, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా పాడు చేశారు. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు రానున్న రోజుల్లో మాకు ఒక పెను సవాలుగా మారుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ విజయం ప్రజల విజయం. ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మీకు మరలా అవకాశం ఇస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపండి అనే విధంగా ఇచ్చినటువంటి తీర్పుకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన అమర గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని పురస్కరించుకుని విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో పలువురు గాయని గాయకులు బాలు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా విశాఖ గాయకుల సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ కళారంగ కార్మికులకు ఈ శ్రమ్ కార్డులను అందించేందుకు తమ అసోసియేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్డుల వలన ఆకస్మిక మరణానికి 3 లక్షలు, యాక్సిడెంట్లో మరణిస్తే 2 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు అందజేయబడతారని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగీత కార్యక్రమానికి రావటం, దీపారాధన చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఆస్వాదం తిలకించి వారి ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి కూడా మేము ఎంతో దోహదపడతాము. అలాగే ఈరోజు ముగ్గురు చెల్లాయిలు నారీ బేరి అనే పేరు మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. శ్రీమతి భాగ్యలక్ష్మి, సివి రాజేశ్వరి, శ్రీమతి శాలిజా మీరజ్, ఈ ముగ్గురు కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. మంచి మంచి పాటలతో వీళ్ళు ఈరోజు పాడుతూ ఉన్నారు. తర్వాత ఈ సంస్థలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఈరోజు చాలా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా పెరగడం ఒక మంచికి ఒక సందేశం లాంటిది. కాకపోతే ఏంటంటే అన్ని సంఘాలు ఈరోజు సంస్థలు పెరుగుతున్నాయి, పాటలు పెరుగుతున్నాయి, అలాగే ప్రేక్షకులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం చాలా ముందుకు వస్తూ ఉంటాయి. మేము అన్నిటి కూడా మా సహకారులందరూ కూడా సంగీత సంస్థలు, సేవా సంస్థలందరూ కూడా మేము ఇది సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కళాకారులకు అందరికీ కూడా ఈ శ్రమ కార్డ్స్ సప్లై చేస్తూ ఉన్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి. యాజ్ ఏ విశాఖ గాయనికేకల సంఘం అధ్యక్షుడిగా, అలాగే ఏపీ మా అధ్యక్షులుగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఒక 3000 మంది కార్మికులకి మీలాగే ఈరోజు మీరు ఎప్పుడైతే ఈ వీడియోస్ అవి మీరు తీస్తున్నారో మీ ఛానల్ వరకు కూడా మీది కూడా అందులో 24 క్రాఫ్ట్స్లో మీది ఒక క్రాఫ్ట్, మీకు అందరూ కూడా ఈ శ్రమ కార్డ్స్ ఫ్రీగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఈ నెల 13వ తారీఖున ద్వారకా ఈ గ్రంథాలయ చిన్న హాల్లో జరుగుతుంది. అందరూ కూడా దీని అర్హులు. తర్వాత ఏంటంటే చనిపోతే మామూలుగా నార్మల్ డెత్ అయితే 2 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 3 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ మీకు మీ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ వేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మీడియా అయితేనేంటి, అలాగే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, డ్యాన్స్, ఫోటోగ్రఫీ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ కార్డు మీరు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో మీకు దీనివల్ల కూడా హెల్త్ కార్డు రావడానికి అవకాశం ఉంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా 70,000 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అఖండ విజయాన్ని నమోదు చేశారు. ఏయూలోని మీడియా సెంటర్ వద్ద ఎన్నికల అధికారుల నుండి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించిన అనంతరం మీడియా సెంటర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార అహంతో ప్రజలను ప్రతిపక్షాలను వేధించిన వైసీపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి ద్విగుణీకృతమవుతుందని ఆకాంక్షించారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ఉత్తర నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. ముందుగా నాకు భారతీయ జనతా పార్టీ సీట్ ఇచ్చినందుకు నార్త్ అసెంబ్లీ పోటీ చేయమని, అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతునిచ్చి, అట్లాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసినప్పుడు నార్త్ నియోజకవర్గ ప్రజలు అత్యంత అద్భుతంగా నన్ను ఆదరించి సుమారు 47,000 ఓట్లు పైచిలుక నాకు మెజారిటీ ఇవ్వటం జరిగింది. వారందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ అరాచక పరిపాలన, ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో 4.5 సంవత్సరాల క్రితము ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పైన విమర్శలు మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేనే మొదలుపెట్టానని చెప్పి మీకు అందరికీ తెలియచేసుకుంటూ, ఎట్టి పరిస్థితిలోని ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో 3 పార్టీల కలయిక ఉండాలి అని మాట్లాడి, ఎట్టి పరిస్థితిలోని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడానికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కూటమి మలాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి దూరంగా తరివేయటం జరిగింది. 51 సీట్ల నుంచి కనీసం 10 సీట్లు, 12 సీట్లు తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే ఎవరైతే పోటీ చేశారో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది. దానితోటి జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా కొట్టినట్టు కాదు, చెప్పుచ్చు కొట్టినట్టు అయింది. అత్యంత దారుణంగా ఆయన డిఫీట్ అవ్వటం అనేది ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఉండదు. 5 సంవత్సరాల కాలంలో 10 సీట్లకి, 12 సీట్లకి, 8 సీట్లకు దిగజారిపోయిందంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వైసీపీ అరాచక పాలనపై ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అత్యధిక మెజార్టీని చూపిస్తున్న కూటమి అభ్యర్థుల ఫలితాలపై ఆయన రామ్నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ప్రజల తీర్పు స్పష్టమైందని, సార్వత్రిక ఎన్నికల్లో మరింత అద్భుతంగా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించారని అన్నారు. కొన్ని ఎన్నికల కేంద్రాల్లో పరాభవాన్ని భరించలేక వైసీపీ మంత్రులు ఇళ్లకు వెళ్లిపోయిన సందర్భాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ, ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగేసరికి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది. నిరుద్యోగులకైతే ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకైతే జీతాలు లేవు, బీసీలకైతే పూర్తిగా నిధులు లేక ఆత్మరక్షణ కొరవైంది, మహిళలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది, గంజాయికి పూర్తిగా రాష్ట్రం అడ్డా అయిపోయింది, డ్రగ్స్కి అడ్డా అయిపోయింది. ఇక రైతుల పరిస్థితి చెప్పనాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ బయటికి క్యూ కట్టేశాయి.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఇప్పటికే గ్రహించున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్రజలు గెలిచారంటే అప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన వచ్చింది. తెలుగుదేశం పార్టీపై ఉన్న సానుకూలత కూడా బయటికి కనపడింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చేల్చమని చెప్పి మొదటి నుంచి నిజాయితీగా చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో రాష్ట్రంలో చాలా మంచి ఊపందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో అసలు ఓటు చేయలేకపోవడంతో ఎవరు సర్వేలు కూడా అందలేని రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది. నేను ఎప్పుడు నా స్నేహితులతో చెప్పేవాడిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్ల కంటే ఒక్క సీట్ అయినా సరే మనకు ఎక్స్ట్రా రావాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇంత సర్వనాశనం అవ్వలేదు. ఎప్పుడు ఇన్ని వర్గాల్లో, ఈరోజు అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇంత తీవ్ర అసంతృప్తిలో కూడా ఆయన తక్కువ మెజారిటీతో ఓడిపోకూడదనేది మా అభిప్రాయం ఎప్పుడు. అందుకే ఈరోజు రిజల్ట్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రిజల్ట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఓ గుణపాఠం కావాలి. అంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకుడు నియంత వలె దుర్మార్గంగా, రాక్షసత్వంతో, అరాచకత్వంతో పరిపాలిస్తే వాళ్ళకి ఇలాంటి ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని చెప్పి భయపడి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పాలకుడు పరిపాలించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అత్యధిక మెజారిటీ ప్రజలు ఇస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. నమ్ముకున్న వారిని నట్టేట పుంచిన వైసీపీకి విశాఖ ప్రజలు తగిన బుద్ధిని చెప్పారని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు టీడీపీ నాయకులు సీతబ్రాజు సుధాకర్ అన్నారు. విశాఖలో ఆధిపత్యంలో అభ్యర్థుల ఫలితాలపై సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. ఈ మేరకు ఆయన రామ్నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతంరాజు మాట్లాడుతూ అన్యాయంపై న్యాయం చేసిన యుద్ధంలో ప్రజలు ప్రజాస్వామ్యం వైపు మద్దతు ఇచ్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ, ఇతర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. న్యాయానికి, అన్యాయానికి, దౌర్జన్యానికి, నీతిపరుడికి జరిగిన ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళందరికంట ఈ రోజు నిర్ణయించిన ప్రజలందరికీ కూడా ముందుగా పాదాభి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గెలుపడిది ఆయన బాధ కాదు, ప్రజలు బాధ పెట్టిందే. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు పోరాడితే ఈవేళ జగన్ అన్న వాడికి ఈ టైంకి 12 సీట్లు కూడా అది గెలుస్తాయని పరిస్థితిలో లేదంటే ప్రజా తీర్పు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తప్పుడు ఏదైతే ప్రజలు నా దేవుళ్ళు అన్నారో రేపు రాబోయే రోజుకి ప్రజలు అనుకున్నది రేపు చంద్రబాబు నాయుడు న్యాయం చేయనందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతి అధికారి కూడా ఏదైతే మీరు దొంగ పనులు చేయించారో అన్నట్లు బయట పెట్టే రోజు తొందరలోనే ఉంది. మీరు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండాలి. ఈలోనే ప్రమాణ స్వీకారం ఆర్కే బీచ్ లో కలిపేసాం. మా ఉత్తరాంధ్ర అంతా కలిపి ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరికీ సిబిఎన్తోనే న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి విశాఖపట్నం కానీ, ఏపీ కానీ విముక్తి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళ తలుచుకుంది కాబట్టే నా కుటుంబం అప్పుల పాలు అవ్వకూడదు, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డకు ఉద్యోగం ఉండాలి, నా భర్త కల్తీ మద్యం తాగి చనిపోకూడదని నిర్ణయించుకున్న ప్రతి ఒక్క ఆడదే ఈరోజు ఏ ఆడదాన్నైతే నిండు సభలో అగౌరవపరిచి ఈరోజు నువ్వు నీ అక్క నీ అమ్మ కూడా నా కొడుక్కి నా అన్నకి నమ్మొద్దని అదే ఆడది చెప్పింది. కనుకే ఆడది నిర్ణయించి చేసుకుంది నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలని ఎలా అయితే నిర్ణయించబడిందో ఏపీలో ఉన్న జనాలందరికీ జగన్ కి మధ్య జరిగింది. జనాలు డిసైడ్ అయ్యారు కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 కాదు కదా 17లోనే ఉంచి
ఈరోజు నిన్ను ఇంటికి పంపించారు. తాడేపల్లి గూడలో నుంచి బయటకు వచ్చి అసెంబ్లీలో నిన్ను మాత్రమే అడుగు పెట్టనివ్వకుండా చేసే సత్తా కూడా మాకుంది. ఏ పసుపు జెండా అయితే పట్టుకున్న వాడిని గొంతు కోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పన్నప్పుడే ఆ రోజే జై చంద్రబాబు నాయుడు అన్నామంటే ఈ జెండా పట్టినప్పుడే మా ప్రాణాలు సైతం కూడా పక్కన పెట్టి ఈ ఏపీకి నీ నుంచి విముక్తి కలిగించాలని మా ప్రాణాలు కూడా పక్కన పెట్టాయంటే సత్తా ఉన్నాడు తెలుగుదేశం కార్యకర్త కాబట్టే. వైనాట్ 175 అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే 17 మిగిల్చాడు. ఆ 5 ఎగిరిపోయింది. నేను గతంలో కూడా ప్రెస్ వారికి చెప్పా, అస్సాం గణ పరిషత్తుగా అవతరించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అస్సాం గణ పరిషత్ అనే వారికి చాలా యంగ్ ఏజ్ లో యూనివర్సిటీలోనే మంచి లీడర్షిప్ ఇచ్చి ఆయనకి శిష్యులు ఇప్పుడున్న హిమంత్ బిశ్వ శర్మ, మన సర్బానంద్ సోనోవాల్ వీళ్ళందరూ ఆయన శిష్యులే. వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్లు అయిపోయారు. ఈయన పాపం 5 సీట్లు 10 సీట్లు షేరింగ్ లోకి వచ్చారు. ఈయన ముద్దాయి కాబట్టి ఈయనతో ఎవరు షేర్ కూడా వెళ్ళరు. ఎందుకంటే నెమ్మదిగా అంతరించిపోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ 5 years లో 17 10 పోటీ చేస్తాడు. ఎక్కడ గెలవడు ఆయన పులివెందుల్లో కూడా. ఎందుకంటే ఎంత కలిసి రచ్చ గెలవమన్నారు. ఇంట్లోనే నీకు తల్లి నీ ఎలక్షన్ అని శుభవాని ఎలక్షన్కి వెళ్తే ఆవిడ ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయింది. రాజుగారు మెదడుకోవడం మంచిదంటే ఏంటి, ఉండబెడం గడిదనే కదా. నా కూతురు కోటేయిందండి. ఈ దరిద్రుడు కోటేయద్దని చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అంది. విశాఖ ఎంపీగా కూటమి అభ్యర్థి మోత్కుపల్లి భరత్ అఖండ విజయాన్ని సాధించారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై 2,50,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల వద్ద నుండి ధృవీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం ఏయూ మీడియా సెంటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నతతో ప్రజాస్వామ్య రక్షణకై తమ ఓటు హక్కును వినియోగించడం దగ్గర నుండి సరైన నాయకత్వాన్ని గెలిపించుకునే వరకు తీవ్ర పోరాటాన్ని చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం రాజకీయ చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని తెలిపారు. విశాఖ యువత కళలను సాకారం చేసే దిశగా అన్ని రంగాల్లోనూ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫస్ట్ ఓటర్స్ కి జనాలందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మాకు తెలియదు, ఎందుకంటే చాలామంది భయపడలేదు ఈ 20 రోజుల్లో కూడా ఏమవుతుందని. కానీ ఓటింగ్లో చూపించారు, అది చాలు. ఓటింగ్లో చూపించారు అంటే ఏది కరెక్ట్ ఏది కాదు, మేము క్రూరత్వం సహించము, మరి కక్షపూరిత రాజకీయాలు సహించము అనేది ఇవాళ ఓటింగ్ రూపంలో చూపించారు. కాబట్టి మాకు మళ్ళీ బలం వచ్చింది. మేము చెప్పింది 5 సంవత్సరాలు తప్పు కాదు. ఈ 5 సంవత్సరాలు మేము చెప్పింది జనాలు స్వీకరించారు. సో ఈ లైన్లో మేము కంటిన్యూ చేస్తాము. తప్పకుండా ఈ కక్షపూరిత రాజకీయాలు అనేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే మేము కూడా తప్పు చేస్తే మేము కూడా వాళ్ళలాగా ఎదవలుగా తయారవ్వాలనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మేము వాళ్ళలాగా ఏం వ్యవహరించాం. అలా అని వాళ్ళు ఏం చెప్పినా సరే పడుండాల్సిన అవసరం కూడా లేదు. మనం తిరిగి పోట్లాడకపోతే వాళ్ళు మన మెత్తతనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు మాత్రం పోట్లాడే తత్వం ఉంది, పోట్లాడతాం. ఇవాళ ఎవరో దాని మీద వెళ్ళి తెలుగుదేశం జెండా ఎగరేశారు. మరి అది జస్ట్ ఈ ఫ్రస్ట్రేషన్ 5 ఏళ్ళు, ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి చూడలేదు కూడా కాబట్టి ఫ్రస్ట్రేషన్ వెళ్ళి ఎగరేసి ఉంటారు. ఫస్ట్ అక్కడ చట్ట ప్రకారం అక్కడ 7 ఎకరాలు మించి కట్టడానికి వీల్లేదు. వీళ్ళు ఇంకో 15 ఎకరాలు తవ్వేసి కట్టేశారు. ఫస్ట్ లీగల్గా దాని మీద ఒక వర్డిక్ట్ కోర్టు నుంచి రానివ్వండి. అది టూరిజం ల్యాండ్, టూరిజం ప్రాజెక్టు, టూరిజం డబ్బులతో కట్టారు. అది టూరిజంతోనే వదిలేద్దాం. మళ్ళీ అది తీసుకుని అది మాకు కొద్ది ఎలాగైతే తెలంగాణలో అక్కడ అది ప్రజా దర్బారం చేశారో అక్కడ టూరిజం ప్రధానంగా ఎదురు చూస్తారు. కానీ టూరిజం రిసార్ట్గా అయితే అది వర్క్ అవ్వదు. నాకు తెలిసినంత వరకు హరిత రిసార్ట్లో ఒక రూమ్ 30 స్క్వేర్ మీటర్లు అంటే ఒక 300 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్క బెడ్రూమ్ ఒక 1500 స్క్వేర్ ఫీట్తో కట్టుంటారు. అది ఎలా ఇస్తాం మనం ఎవరికైనా సరే. సో ఏదో ఒక మార్పులు అయితే కొన్ని చేసి జనాలకు అవసరమయ్యేటట్టు టూరిజం బిల్డింగ్ గానే ఉంచితే మంచిదని నా అభిప్రాయం. 17 తెలుగుదేశం ఎంపీలు పోటీ చేసిన స్థానాల్లో 16 మేము గెలుస్తున్నాము. ఆ 16లో 5 6 2 లక్షల మెజారిటీ పైగా గెలుస్తున్నారు. సో చాలా మందికి జనాలు చాలా బలమైన తీర్పు ఇచ్చారు. బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతకు తగినట్టు పనిచేస్తాను. 2 ఈ 5 ఏళ్ళు ఏదైతే రాజకీయ నాయకులు అనుభవించారో, కొందరు ప్రజలు అనుభవించారో, చాలా మంది నాకెందుకు వచ్చింది అని కొందరు భయపడ్డారు. సో
సంచలనాత్మక విజయాలతో టీడీపీపై గురుతర బాధ్యత మరింత పెరిగిందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించిన అనంతరం ఎంవీపీలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఓటు రూపంలో ప్రస్ఫుటమైందన్నారు. రాష్ట్రంలో అలముకున్న చీకటిని తరిమేసేందుకు ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి కావాలని బటన్లు నొక్కాల్సిన పని లేదంటూ స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకుమంటూ 11 నెంబర్ దగ్గర ఎలాడుతూ ఉంది. 9 వచ్చేసిందా? 10లో ఉందా? ఓకే. మళ్ళీ ఇంకొక నిమిషం పోతే అది కూడా తగ్గి సింగిల్ డిజిట్కి వస్తుందని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీకు గుర్తుంటే మనం గతంలో చెప్పుకున్నాం. మీరు అడిగారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడంటే ఆ రోజు చెప్పాను నేను. అవును, కరెక్ట్గా వైనాట్ 175 అని కరెక్టాను. అందులో 1 or 7 or 5 అంటే కొంతమంది మరి ఏంటి సార్ జటకాలు అవుతాం. ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. ఈరోజు కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది, మామూలుగా కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగించారు. మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బీజేపీ ఆశీస్సులతోటి మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఇది చరిత్రలో కన్నీ విని ఎరుగుని రిజల్ట్స్ ఇవి. దాదాపు కొన్ని జిల్లాలు మనం శ్రీకాకుళం మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు ఇట్లా జిల్లాలు లెక్కేసుకుంటే దాదాపు 9-10 పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు. అంటే ఆ రోజు వాళ్ళు 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి 0 సీట్లు వస్తే దాన్ని పెద్ద దీనిగా చెప్పుకున్నారు. మరి దాన్ని చక్రవడ్డీతో సహా, మామూలుగా వడ్డీ కాదు ఇది. ఎందుకంటే మామూలుగా 4 జిల్లాలు ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ 0 సీట్లు అయితే ఈ రోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆరోపించారు. ఏయూలోని కౌంటింగ్ కేంద్రం వద్ద తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అప్పటికే ఆయనకు వచ్చిన ఓట్లను ఎన్నికల సిబ్బంది ప్రకటించడంతో పాల్ మీడియా ముందుకు వచ్చి వాపోయారు. మొత్తం తమ కుటుంబ సభ్యులు 22 ఓట్లను తనకు వేశారని, కానీ ఫలితాలలో 4 ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ నియంత పద్ధతుల్లో గెలిచేందుకు ఎన్నికలు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. రీపోలింగ్ చేయించాలంటూ డిమాండ్ చేశారు. మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేనని మీకు తెలుసు 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లట, జనసేన 21లో 19 సీట్లట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే
గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్ ఇన్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు అరెస్ట్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ప్రైమ్ మినిస్టర్ గా, ప్రెసిడెంట్ గా ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్ లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్ లో ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భద్రత ఏర్పాట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియ. ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఫలితాల ప్రకటన. క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థులు, ఘోర పరాజయం పొందిన వైసీపీ. అఖండ మెజార్టీతో చారిత్రాత్మక విజయం. టీడీపీ సొంతమన్న ఎమ్మెల్యేలు, ఎంపీ శ్రీభరత్. సంబరాల్లో తేలిన శ్రేణులు. కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. రీపోలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కేఏ పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.